మన రోజూ ఆడే గేమ్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. వాటిని పూర్తిగా కంట్రోల్ చేసేది ఎవరు? గేమ్ కంపెనీలు కదూ. కానీ ఆ గేమింగ్ ప్రపంచాన్ని ప్లేయర్సే నిర్మించి ఓన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఆలోచనతో వచ్చింది ద శాండ్బాక్స్. ఈరోజు మనం దీని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక గేమ్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మరి ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదట అసలిలాంటి ప్రాజెక్ట్ ఎందుకు అవసరమో చూద్దాం. తర్వాత ద శాండ్బాక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఆ తర్వాత దాని బిల్డింగ్ బ్లాక్స్, దాని సొంత కరెన్సీ, అందులోని రిస్కులు, రివార్డ్లు, ఇలా అన్నిట్నీ చూసి చివర్లో ఒక ఫైనల్ మాటతో ముగిద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ద శాండ్బాక్స్ లాంటి ప్రాజెక్టులు రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే మనం ఆడే సాంప్రదాయ గేమ్స్లో కొన్ని పెద్ద సమస్యలున్నాయి. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, మామూలు గేమ్స్లో అంతా కంపెనీ చేతిలోనే ఉంటుంది. మనం డబ్బు పెట్టి కొన్న ఐటమ్స్ కూడా నిజానికి మనవి కావు. కానీ ది శాండ్బాక్స్ విజన్ వేరు. ఇక్కడ ప్రతి ఆస్తి ఒక ఎన్ఎఫ్టీ, అంటే దాని పూర్తి ఓనర్షిప్ ప్లేయర్దే. సృష్టికర్తలు తమకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. మొత్తం పవర్ వాళ్ల చేతిలోకే వస్తుంది. మరి ఇంతకీ ద శాండ్బాక్స్ అంటే ఏంటి? ఎవరైనా కొత్తగా వస్తే ఇది ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రాజెక్ట్ను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే సింపుల్ ఫార్ములా ఉండదేమో. చాలామందికి తెలిసిన రోబ్లాక్స్ లేదా మైన్క్రాఫ్ట్ గేమ్స్ని ఊహించుకోండి. ఇప్పుడు దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని కలపండి. అదే ద శాండ్బాక్స్. అంటే ఇక్కడ ప్రతిదీ వికేంద్రీకృతం, అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది కేవలం ఆడుకోవడానికి మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి ప్రపంచం, ఒక ఎకోసిస్టమ్. ఇక్కడ వర్చువల్ భూమి కొనొచ్చు, సొంతంగా గేమ్స్ తయారు చేయొచ్చు, వాటి ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు, అన్నీ ఒకే చోట. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక వర్చువల్ ప్లాట్ అంటే ల్యాండ్ కొనాలి. తర్వాత వాక్సిట్ అనే టూల్తో క్యారెక్టర్లు, వస్తువులు ఇలాంటివి తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గేమ్ మేకర్ అనే టూల్తో మన సొంత గేమ్ క్రియేట్ చేయడమే. ఇక ఆ గేమ్ ఆడుతూ ఇతరులతో పాలు పంచుకుంటూ శాండ్ టోకెన్లు సంపాదించుకోవచ్చు. ఇత శాండ్బాక్స్ ప్రపంచమంతా కొన్ని ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్స్తో నిర్మితమై ఉంది. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇందులో అత్యంత ముఖ్యమైనది ల్యాండ్. ఇది డిజిటల్ రియల్ ఎస్టేట్ లాంటిది. ప్రతి ల్యాండ్ పీస్ ఒక యునీక్ ఎన్ఎఫ్టీ, అంటే దానికి ఒకే ఒక్క యజమాని ఉంటారు. అంతేకాదు, వీటి సంఖ్య కూడా లిమిటెడ్, అందుకే దీనికి అంత విలువ. ఆ తర్వాత వచ్చేది అసెట్స్. సింపుల్గా చెప్పాలంటే, గేమ్లో కనిపించే ప్రతిదీ ఒక అసెట్. ఒక కత్తి, ఒక కారు, ఒక క్యారెక్టర్, ఏదైనా సరే. వీటిని ప్లేయర్సే తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఇవి కూడా ఎన్ఎఫ్టీలే, కాబట్టి వీటి ఓనర్షిప్ కూడా మనదే. ఇక చివరిగా ఈ ల్యాండ్ మరియు యాసెట్స్ రెండిటినీ కలిపితే తయారయ్యేవే గేమ్స్. అసలైన మజా అంతా ఇక్కడే ఉంటుంది. ల్యాండున్న ఎవరైనా తమ క్రియేటివిటీతో ఒక గేమ్ను డిజైన్ చేసి ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. అయితే ఈ ప్రపంచమంతా దేనిమీద నడుస్తుంది? ఇథీరియం బ్లాక్ చైన్ అనే పునాది మీద. ఇక్కడ టెక్నాలజీ చాలా స్మార్ట్గా పనిచేస్తుంది. వీళ్ల కరెన్సీ అంటే శాండ్ టోకెన్ అందరి దగ్గర ఉండే కరెన్సీ నోట్ల లాంటిది. అందుకే అది ERC-20 స్టాండర్డ్. కానీ ల్యాండ్ లేదా అసెట్స్ అలా కాదు, ప్రతిదీ యూనిక్. అందుకే వాటికి ERC-721 లేదా ERC-1155 లాంటి స్పెషల్ ఎన్ఎఫ్టీ స్టాండర్డ్స్ వాడతారు. ప్రతి ఆస్తికి ఒక డిజిటల్ ఐడెంటిటీ అన్నమాట. సరే, ఇప్పుడుదాకా ప్రపంచం గురించి చూశాం. మరి ఆ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం గురించి మాట్లాడాలి కదా, అదే శాండ్ టోకెన్. దాని గురించి ఇప్పుడు చూద్దాం. ది శాండ్బాక్స్లో ఏ చిన్న పని చేయాలన్నా శాండ్ టోకెన్ కావాల్సిందే. ఇది జస్ట్ డబ్బు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోకి ఎంట్రీ పాస్ లాంటిది. ల్యాండ్ కొనాలన్నా, ఎసెట్స్ అమ్మాలన్నా, గేమ్స్లో పాల్గొనాలన్నా ప్రతిదానికి ఈ టోకెన్ అవసరం. దీని ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. వస్తువులు కొనడానికి, ఫీజులు కట్టడానికి మాత్రమే కాదు, ఈ ప్లాట్ఫామ్లో ఎలాంటి మార్పులు రావాలో నిర్ణయించే ఓటింగ్లో పాల్గొనడానికి, అలాగే టోకెన్లను స్టేక్ చేసి రివార్డులు సంపాదించడానికి కూడా శాండ్ ఉపయోగపడుతుంది. ఈ నంబరు చాలా ముఖ్యం, 3 బిలియన్లు. మార్కెట్లో మొత్తం ఉండే శాండ్ టోకెన్లు ఇంతే. ఒక్క టోకెన్ కూడా ఎక్కువ సప్లై అవ్వదు. క్రిప్టోలో ఇదే కదా అసలు మ్యాజిక్. డిమాండ్ ఎంత పెరిగినా సప్లై మాత్రం అంతే ఉంటుంది. దానివల్ల దాని విలువ నిలబడే అవకాశం ఉంటుంది. ఓకే, ఏ ప్రాజెక్టుకైనా రెండు వైపులా ఉంటాయి.
కొన్ని బలాలు కొన్ని బలహీనతలు. ద శాండ్బాక్స్ విషయంలో కూడా అంతే. వాటిని కూడా ఒకసారి బేరీజు వేద్దాం. ది శాండ్బాక్స్ బలమేంటని అడిగితే ముందుగా చెప్పాల్సింది దాని పార్ట్నర్షిప్స్. అడిడాస్, వార్నర్ మ్యూజిక్, చివరికి స్నూప్ డాగ్ లాంటి పెద్ద పెద్ద పేర్లు దీనితో చేతులు కలిపాయి. అంతేకాదు, ప్లేయర్స్తో పాటు క్రియేటర్స్కి కూడా పవర్ ఇవ్వాలనే దాని విజన్ చాలా క్లియర్గా ఉంది. మరోవైపు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. మెటావర్స్ అనేది ఒక హైప్. ఆ ట్రెండ్ ఉన్నంతవరకే దీనిపై ఆసక్తి ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో చెప్పలేం. అలాగే యూజర్ యాక్టివిటీ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా డీసెంట్రల్యాండ్ లాంటి ప్రాజెక్టుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాని ముఖ్యమైన పోటీదారు డీసెంట్రల్యాండ్తో పోల్చి చూస్తే మనకు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. ఎస్ఏఎన్డి పూర్తి ఫోకస్ గేమింగ్ మీదుంటే ఎంఏఎన్ఏ సోషల్ ఇంటరాక్షన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. పార్ట్నర్షిప్స్ విషయంలో మాత్రం ఎస్ఏఎన్డి కొంచెం ముందున్నట్టు కనిపిస్తోంది. సో పెట్టుబడి పరంగా చూస్తే ఇది ఖచ్చితంగా హై రిస్క్ వ్యవహారం. దీని సక్సెస్ మొత్తం మెటావర్స్ ట్రెండ్ మీద, ఇంకా ముఖ్యంగా దీర్ఘకాలంలో ఎంతమంది దీన్ని వాడతారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇంతసేపు మనం చర్చించిన విషయాలన్నింటినీ కలిపి చూస్తే చివరిగా మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేంటి? అసలు పాయింట్ ఇదే. ది శాండ్బాక్స్ని కేవలం ఒక గేమ్గా చూడకూడదు. భవిష్యత్తులో వేల కొద్ది గేమ్స్ నిర్మించడానికి అవసరమైన ఒక ఫౌండేషన్, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూడాలి. దాని నిజమైన విలువ అది అందించే టూల్స్లోనే ఉంది. చివరిగా, దీని భవిష్యత్తు అంతా ఒకే ఒక ప్రశ్న మీద ఆధారపడి ఉంది. ప్రజలు దీన్ని ఎంతవరకు స్వీకరిస్తారు? నిజంగా ప్లేయర్లే నిర్మించిన ఈ ప్రపంచం గేమింగ్ రూల్స్ని మార్చేస్తుందా? దానికి సమాధానం కాలమే చెప్పాలి.